ఒక మేక చేసిన డేరింగ్ స్టంట్ ఇవాళ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. ఆ ప్లేస్ పేరు మేకెదాతు. కర్ణాటకలో ఉన్న ఒక ఫ్యాసినేటింగ్ న్యాచురల్ వండర్. లెజెండ్ ప్రకారం ఒక మేక తన వెనక వస్తున్న పులి నుండి తప్పించుకోవడానికి హోరుగా ప్రవహిస్తున్న కావేరి నది పైన ఒక మిరాక్యులస్ జంప్ చేసిందంట. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా. అందుకే మేము వచ్చాం ఈ ఆఫ్ బీట్ డెస్టినేషన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ వీడియోలో ఆ లెజెండరీ గోట్ స్లీప్ స్పాట్, దానిని చేరుకునే ఎక్సైటింగ్ జర్నీ, కావేరి మరియు ఆర్కావతి నదుల సంగమం, బ్రెత్ టేకింగ్ వ్యూస్, ఇంకా మేకేదాతు వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని కలిసి డిస్కవర్ చేద్దాం. రెడీయా? అయితే కంఫర్టబుల్ గా కూర్చోండి. మా ఈ అడ్వెంచరస్ జర్నీని మాతో కలిసి ఎంజాయ్ చేయండి. సో వై లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ అమేజింగ్ జర్నీ అండ్ ఎక్స్ప్లోర్ మేకేదాతు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. మళ్ళీ ఒక వీకెండ్ వచ్చేసింది అండ్ మా వీకెండ్ ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నాం అండి. బెంగళూరు నుంచి అరౌండ్ 100 కిలోమీటర్స్. మనకి 2 hours లో ఈ డిస్టెన్స్ ఈ ప్లేస్ వచ్చేస్తుంది అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు వీడియోలో ముందు తెలుస్తుంది. బట్ బిఫోర్ దాట్, లాస్ట్ వీడియోలో మేము మైసూరుకి అతి దగ్గరలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళామండి, శ్రీరంగపట్నం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్పు సుల్తాన్కి సంబంధించిన ప్లేసెస్ చూపించాం అనమాట. ఎవరైనా వీడియో చూడకపోతే ఇంకా నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి ఆ లింక్ ఇస్తాను, తప్పకుండా ఇలా వీడియో చూడండి. అండ్ ఈరోజు ఒక 2 hours జర్నీ అండి. మార్నింగ్ 7 o'clock బెంగళూరులో బయలుదేరి నైస్ రోడ్ మీద నుంచి కనక్పుర రోడ్ కి టర్న్ అయ్యామన్నమాట. అరౌండ్ 100 kilometers డిస్టెన్స్. మేము వెళ్ళే ప్లేస్ పేరు మేకేదాతు అండి. అసలు మేకేదాతు అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే అర్థమవుతుంది. ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ వండర్ అనమాట. ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి, అలాగే వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి, అండ్ 2 నదులు అక్కడ కలుస్తాయి అనమాట. అది ఏంటి అనేది మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుస్తాయి. బట్ అద్భుతమైన జర్నీ అండి. బెంగళూరులో 7కి బయలుదేరాము, ప్రస్తుతం 8 అయింది. మేము ఆల్మోస్ట్ ఒక 45-50 kilometers ఆల్రెడీ డ్రైవ్ చేసాం అనమాట. చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ. బెంగళూరులో ఉన్నాను కానీ చాలా సంవత్సరాల నుంచి, బట్ ఈ స్ట్రిప్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. కనక్పుర హైవే అనేది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ప్లేస్కి వెళ్దాము. ఇక్కడ దగ్గరలో ఇంకొక 7-8 kilometers లో మనకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్ ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఆ బ్రేక్ఫాస్ట్ స్పాట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూద్దాము. అండ్ మేకేదాతు వెళ్ళి అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఎంత బ్యూటిఫుల్ న్యాచురల్ వండర్ అనేది చూద్దాము. చూసి వీడియోని కంప్లీట్ గా ఎంజాయ్ చేద్దాం. వీడియోలో ముందుకెళ్లే ముందే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, మేకేదాతు వెళ్ళి మేకేదాతు ఎలా ఉంటుంది, ఏంటి అనేది కంప్లీట్ గా వీడియో చూసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. బెంగళూరు నుండి మేకేదాతుకి డ్రైవ్ స్టార్ట్ చేశాక మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఇచ్చాం. కొంచెం తినేసి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యాం. ఎందుకంటే జర్నీస్ అంటే డెస్టినేషన్స్ ఒకటే కాదు, మధ్యలో వచ్చే ఎక్స్పీరియన్సెస్ కూడా. అందుకే ఇలా చిన్న చిన్న స్టాప్స్ ఎంజాయ్ చేస్తూ రోడ్ ట్రిప్స్ వైబ్ ని ఆస్వాదిస్తూ మా జర్నీని కంటిన్యూ చేశాం. సో ఫైనలీ పాకశాలలో బ్రేక్ఫాస్ట్ చేసామండి. చాలా రోజుల తర్వాత ఇంత అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనమాట. చాలా చాలా అమేజింగ్ ఉన్నాయి. ఎవ్రీ ఐటమ్ ఇస్ సో టేస్టీ, సో యమ్మీ. ఈవెన్ సాంబార్ చట్నీలు కూడా అల్టిమేట్ ఉన్నాయండి. కాఫీ కూడా అల్టిమేట్ ఉందండి. ఎవ్రీ డిష్ ఇస్ వెరీ గుడ్. ఎవరన్నా మాత్రం కనక్పుర రోడ్ లో వెళ్తుంటే మాత్రం ఈ పాకశాలను మిస్ అవ్వకూడదు. అంటే సిద్ధుకి ఎంత నచ్చేసింది అంటే అండి, ఇలా ఇప్పుడు ట్రిప్ లో వెళ్తూ వచ్చాం కదా, మధ్యలో ఆగాం, కానీ సెపరేట్ గా మార్నింగ్ బయలుదేరి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వద్దాము అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంత నచ్చింది. చాలా బాగుందండి. ఎవరన్నా అంటే చాలా దగ్గర అండి, బెంగళూరు నుంచి అరౌండ్ 50 kilometers ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. అంత దగ్గర అండ్ మంచి లాంగ్ డ్రైవ్ వేసిన ఒక ఫీల్ వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ గ్రీనరీ. ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ అండి. ఈ ట్రిప్ మాత్రం కంపల్సరీగా మీరు చేసి తిరాల్సిందే, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువ అనమాట. మళ్ళీ మొత్తం కొబ్బరి చెట్లు, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, అల్టిమేట్ ఉంది. రోడ్ చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇంకా వీడియోలో ఎవరు లైక్ చేయకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్కి ఎవరు వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ నుంచి ఇంకొక 40 kilometers ఉందండి. మనకి అప్రాక్సిమేట్లీ ఒక 1 hour పడుతుంది అనమాట. అండ్ రోడ్ జర్నీ మాత్రం నాకు ఇక్కడ నుంచే తెలుస్తుంది ఇంకా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి ఆ సంగమం, 2 నదుల సంగమం ఎలా ఉంటుంది, అలాగే
యూనో ఎవ్రీథింగ్ అండి. ఆ ల్యాండ్స్కేప్ అసలు ఎందుకంత బ్యూటిఫుల్ యూనో పేరు వచ్చింది దానికి, అంత బ్యూటీగా ఉంటుంది కర్ణాటకలో అని చెప్పేసి అదంతా మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో అండి, లెట్స్ గో అండ్ సీ దట్ అమేజింగ్ డెస్టినేషన్. You need to watch our video next time. Bye. ముందు అసలు కొబ్బరి చెట్లు చూడండి, వెనకాలన్నీ హిల్స్, గ్రీన్ హిల్స్ అండి. అసలు జనరల్ గా మనకి కొండలన్నీ కూడా రాళ్ళగా ఉంటుంది కదా, బట్ ఇక్కడ చూడండి అసలు కొండలు కూడా బ్యూటిఫుల్ గా గ్రీనరీ మొత్తం చెట్లు నిండిపోయాయి. అలాగే కొబ్బరి చెట్లు చూడండి, అసలు ఎక్కడ చూసినా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం, అంత అందంగా ఉంది ప్రదేశం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎందుకు ఇన్ని రోజులు ఈ ప్లేస్ ని మిస్ అయ్యామో అనిపిస్తుంది ఇప్పుడు, బట్ నెవర్ ద లెస్ ఏ జరిగినా మన మంచిగా అంటారు కదా, అలాగా మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు ఈ ఇందాన్ని మా కళ్ళతో మేము చూసి మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాం. ఈ రూట్ లో పెద్ద ట్రాఫిక్ ఉండదు, హడావిడి అస్సలే ఉండదు. ఒకవైపు పచ్చని పొలాలు, ఇంకో వైపు విలేజ్ లైఫ్. రోడ్ మొత్తం చాలా ఆఫ్ బీట్ గా, పీస్ఫుల్ గా అనిపించింది. టూరిస్ట్ స్పాట్ కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ కంటే కర్ణాటక రూరల్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఎక్కువగా వచ్చింది. సో ముందు మీరు చూడొచ్చండి, ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మన డెస్టినేషన్ వచ్చేసి 8 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ మనని ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఆపుతున్నారు. ఇక్కడ ఆపి మన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మెన్షన్ చేసి రావాలి. సో ఇక్కడ వెహికల్ ఆపాం కదండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ ఒకటి పెట్టారనమాట, ఒక బుక్ లాంటిది. అక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమంటున్నారు. అంటే మన పేరు, మన వెహికల్ నెంబర్, అలాంటి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేస్తారు. సిద్ధు వెయిట్ చేస్తున్నారు. సో ఇదేనండి ఎంట్రన్స్. వన్స్ రాసేసాక లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో సంగమంకి వెళ్ళడానికి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఇది. సో ఫైనల్ గా చెక్ పోస్ట్ దగ్గర ఇవ్వాల్సిన ఎంట్రీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం లోపలికి బయలుదేరాము. ఎంటర్ అయిన వెంటనే మొత్తం మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం బటర్ఫ్లైస్ అండి, బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్లీ ఒక లాస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ నుంచి కూడా మొత్తం బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఫారెస్ట్ లో ఎంటర్ అయిన తర్వాత బీభత్సంగా ఉన్నాయి అనమాట బటర్ఫ్లైస్. చూడండి ఎంత గ్రీన్ గా బ్యూటిఫుల్ గా ఉంది అట్మాస్ఫియర్. ఇక్కడ నుంచి మనం 8 కిలోమీటర్స్ వెళ్తే మనం సంగమ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. సంగమ అంటే చెప్పాను కదండి, 2 నదులు కలిసే ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి ఆ నదులు ఏంటి ఎవ్రీ డీటెయిల్ మనం తెలుసుకుందాము. బట్ ఐ డోంట్ థింక్ లోపల ఏమి యానిమల్స్ ఉంటాయని అనుకోవట్లేదు, కానీ ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ న్యాచురల్ వండర్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం వెళ్ళాల్సిన రోడ్ ఇదే అండి. ఇంకొక 4.5 కిలోమీటర్స్ ఉందనగా ఇక్కడ ఏరియాలో చూడండి అసలు ఎలా ఉందో. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, కంప్లీట్ గ్రీనరీ, అదంతా గ్రీనరీ అనమాట. అద్భుతంగా ఉంది అసలు. ఇవన్నీ కూడా కార్స్ పార్క్ చేయొచ్చు అనమాట. పార్క్ చేసి కిందకి దిగాము. అసలు ఏముందండి, అసలు మాటలు చెప్పలేకపోతున్నాం. కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో కూడా నాకు తెలియట్లేదు, కానీ అద్భుతమైన వ్యూ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం సంగంకి వెళ్ళాలి ఇంకొక 4 కిలోమీటర్స్ లో, బట్ దానికన్నా ముందే అసలు చూడండి ఏముంది ముందు కనిపించేవన్నీ కూడా కొండలు, అద్భుతమైన కొండలు, అసలు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అండి. కర్ణాటక ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ అప్ విత్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అండ్ ఇట్స్ అ నేచర్స్ ప్యారడైజ్. చూసారు అసలు ఎలా ఉందో. మొత్తం అందరు అక్కడ బైకర్స్ కనిపిస్తున్నారు. మార్నింగ్ బెంగళూరులో అరౌండ్ మనం 5 o'clock అలా బయలుదేరామంటే ఈ ఏరియాకి 7 o'clock అలా వచ్చేయచ్చండి. మ్యాక్సిమం 2 hours అనమాట ఎక్కడ ఆగకుండా వస్తే. అండ్ ఇక్కడికి వచ్చి అద్భుతమైన ప్లేస్లో ఇఫ్ యూ వాంట్ హ్యాపీగా ఇంట్లో కుక్ చేసుకుని ఇక్కడికి రావచ్చు. అండ్ ఇలాంటి ప్లేస్లో కూర్చుని హ్యాపీగా యూ కెన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్ ఎవర్ లంచ్ కూడా చేయొచ్చు. క్లైమేట్ అయితే అద్దరిపోయింది. చూసారా ఎంత చెప్పినా తక్కువ ఈ ప్లేస్ గురించి. చాలా చాలా బాగుందండి. మంచి గడ్డితోటి ఇలా తయారు చేసిన ల్యాండ్స్కేప్. ఇట్స్ అ న్యాచురల్ ఫార్మేషన్ బట్ బ్యూటిఫుల్ అండి. బాబ్ ఆ కొండ చూడండి ఎలా ఉంది అసలు. ఇదొకటి. ఇవన్నీ యాక్చువల్లీ ట్రెక్కింగ్ స్పాట్స్ లో ఉన్నాయి. చాలా మంది ట్రెక్ కూడా చేస్తున్నారు అనమాట. అద్భుతం అండి అసలు, మహా అద్భుతం. ప్లేస్ చూడండి, ఎంత చెప్పినా దీని గురించి తక్కువే అండి. అసలు అక్కడ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనమాట. ఆ పై వరకు కొండల మీద కూడా చాలా మంది ట్రెక్ చేస్తారు. వాకింగ్ పాత్ లాగా కూడా ఉంది. అసలు గడ్డితోటి ఇలా ఇలా తాపడం వేసినట్టు ఉందండి. అసలు అద్భుతమైన లొకేషన్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, చాలా చాలా బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం ఈ ప్లేస్ కి రాకుండా వెళ్ళొద్దు. ఇట్స్ అ మస్ట్ విజిట్ స్పాట్ అనమాట. చూడండి అసలు ఎంత మంది బైకర్స్, ఎంత మంది ఫ్యామిలీ తోటి చాలా చాలా మంది వస్తున్నారు. చాలా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ లొకేషన్.
ఒకసారి ఇటు చూడు, ఎంతమంది బైకర్స్ వస్తున్నారు చూడండి. అందరూ కూడా సంఘం నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి మొత్తం లొకేషన్ చూసుకుని వెళ్తారు అనమాట. మార్నింగ్ నేను ఇందాక చెప్పాను కదా 5 o'clock అట్లా మీరు బెంగళూరులో బయలుదేరితే 7 కల్లా సంఘంకి వెళ్ళిపోతారండి. సంఘంలో హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసి దెన్ యూ కెన్ కమ్ టు దిస్ ప్లేస్. ఇక్కడ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, ఎవరైనా లంచ్ టైంకి వస్తే ఇక్కడే కూర్చొని హ్యాపీగా లంచ్ చేయడం కానీ, ఇట్స్ లైక్ ఏం చెప్పారండి, గాడ్స్ ప్యారడైజ్ అనమాట. అసలు బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఎలా క్రియేట్ చేశారు, ఎవరు చేయలేదు. ఇట్స్ అ న్యాచురల్ వండర్. అందుకే చెప్పాను పొద్దున్న మనం బ్యూటిఫుల్ న్యాచురల్ వండర్కి వెళ్ళబోతున్నాం అని చెప్పి. మనకి మాక్సిమం 1.5 hour బెంగళూరు నుంచి. ఏ వీకెండ్ అయినా వచ్చేయచ్చు హ్యాపీగా. ఇందాక పాఠశాల చెప్పాను కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఒక గంటన్నర హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. ఎవరన్నా ఇంకా ఈ ప్లేస్ మీకు తెలియకపోతే రండి ఒకసారి ఈ ప్లేస్లో వచ్చి ఎంజాయ్ చేసి దెన్ హ్యావ్ సమ్ పీస్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ గో బ్యాక్ టు యువర్ బెంగళూరు. సో ఇక్కడ నుంచి ఇంకొక 4 kilometers అండి మన ప్లేస్కి వెళ్దాము. వెళ్ళి నాకు యాక్చువల్లీ ఈ ప్లేస్ వదలబుద్ధి అవ్వట్లేదు అండి. ఐ వాంట్ స్టే హియర్. ఇంకా అంతా వాకింగ్ ట్రాక్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడ వరకు వెళ్ళొచ్చు, కిందకి దిగచ్చు. బైక్స్తో వస్తే మాత్రం అంటే ఇలా కార్స్ వెళ్తాయి లేదో నాకు తెలియదు, కానీ బైక్స్ అయితే దే ఆర్ గోయింగ్ అండి. అక్కడ వరకు వెళ్తున్నారు, అదంతా తిరుగుతున్నారు హ్యాపీగా. ప్రస్తుతం అయితే మనం సంఘంకి వెళ్దాం అనుకుంటున్నాం కదా. సో సంఘంకి వెళ్ళి అక్కడ వీ విల్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం దేర్. అది కూడా చూద్దాము. అది చూసి దెన్ విల్ కమ్ బ్యాక్ హియర్. ఈ ప్లేస్ నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి వద్దాము, వచ్చి ఈ ప్లేస్ కూడా చూసి దెన్ విల్ ఫినిష్ అవర్ జర్నీ. లెట్స్ గో. సో ఆ ప్లేస్ ఇందాక చూపించాను కదండి, ల్యాండ్స్కేప్. ఆ ల్యాండ్స్కేప్ నుంచి బయలుదేరాము. మనం వెళ్ళాల్సిన సంఘం అనే ప్లేస్కి ఇంకొక 2.5 kilometers మాక్సిమం అండి. అసలు వెళ్తుంటే ఫారెస్ట్ అంటే ఇది అనిపించిందండి. అసలు చూడండి ఎలా ఉందో, అసలు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్గా వేసారు రోడ్డు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. బెంగళూరు చుట్టుపక్కల మనకు కావాలి అంటే ఒక్క రోజులు ట్రిప్ వేయడానికి ఎన్ని న్యాచురల్ వండర్ ప్లేసెస్ ఉన్నాయంటే మాటల్లో చెప్పలేము. అన్ని ప్లేసెస్ ఉన్నాయి. చూద్దామండి. ఈ వీక్ నుంచి మేము ఫిక్స్ అయ్యాము, ఏదో ఎవ్రీ వీక్ ఏదో ఒక మంచి ప్లేస్కి వెళ్ళి విల్ హ్యావ్ టు ఫస్ట్ కంప్లీట్లీ కవర్ కర్ణాటకలో ఉన్న అన్ని న్యాచురల్ వండర్స్ని కవర్ చేయాలి. దీంతో స్టార్ట్ చేస్తున్నాము. అంటే ముందు తీసిన ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేసెస్. బట్ ముందర ఇంటకెళ్ళి రచ్చగలవాలి కదండి. సో చుట్టూరు ఉన్న ప్లేసెస్ అన్ని చూసేసి నెక్స్ట్ వరల్డ్ మొత్తం తిరుగుదామండి. ఎస్, చూడండి రైట్ లెఫ్ట్ మొత్తం రోడ్డు మీద వరకు కూడా పాకేసాయి అనమాట చెట్లు. పైన చూడొచ్చు మీరు క్లియర్ గా. అలాగే అలా వెళ్తుంటే ముందు కనిపించే గ్రీన్ కొండలు. ఆ కొండలు కూడా కంప్లీట్ గా ఇట్స్ ఫిల్డ్ విత్ ట్రీస్ అనమాట. ఎక్కడ కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎ నార్మల్ కొండ. బ్రౌన్ కలర్ లో కొండ కనిపించట్లేదు, మొత్తం నిండిపోయాయండి చెట్లతోటి. అసలు అద్భుతమైన లిటరల్లీ ఒక ఫీస్ట్ లాగా ఉందండి, నేచర్స్ ఫీస్ట్ లాగా ఉందన్నమాట. మాకైతే మీకు అంతా చూపించేయాలని ఉంది. మాకు కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో అదంతా, అంటే మా కళ్ళకి కనిపించినంత బ్యూటిఫుల్ గా మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. బట్ డెఫినెట్లీ తప్పకుండా రావాలండి ఈ ప్లేస్ కి. అయితే ఈ రూట్ మొత్తం కూడా సీనిక్ గానే ఉందండి. బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి. అంటే మనం ఈ కనక్పుర రోడ్ కి ఎక్కిన వెంటనే అండి, నైస్ రోడ్ నుంచి కనక్పుర రోడ్ కి ఎక్కుతాం కదా, ఎక్కిన వెంటనే స్టార్ట్ అయిపోతుందండి అద్భుతం. అంటే ఇట్స్ మాటలు చెప్పలేనండి. ఫీస్ట్ అండి. మీకు నేచర్ ఇష్టమైతే, డ్రైవ్స్ ఇష్టమైతే కనుక పీస్ఫుల్ జర్నీ. బైకర్స్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారండి. రోడ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి, ఎక్కడ ఒక గతుకుల్లో ఏం లేవు అనమాట. మంచి హైవే చూడండి. అసలు ఇంత మధ్య ఫారెస్ట్ లో ఎంత బ్యూటిఫుల్ రోడ్ వేసారు చూడండి. అసలు ఒక్క హంప్ లేదండి, టెరిఫిక్ గా ఉంది. ఇంకా సంగంకి మనకి 2 kilometers. సో అక్కడికి వెళ్ళి అదంతా బ్యూటిఫుల్ గా ఉంది అనేది మా కళ్ళతో మేము చూసి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాం. సో లెట్స్ గో. సో మేకదాతు సంగమ పాయింట్కి వచ్చామండి. ఇది చెక్ పోస్ట్ అనమాట. సో ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. అలాగే ఈ మేకదాతు సంగమ పాయింట్కి వస్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం అసలు ఏమైనా ఛార్జ్ చేస్తారా ఏంటనేది. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర 30 rupees ఛార్జ్ చేస్తున్నారండి. సో 30 rupees ఛార్జ్ చేసి కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఐ థింక్ 10 అయింది, మార్నింగ్ 10:30. ఇక్కడ ఇంకా అయితే ఏమీ ఓపెన్ చేయలేదు. లోపల ఏమన్నా ఓపెన్ ఉంటాయో లేదో అని తెలియదు, అసలు ఏమన్నా ఉంటాయో లేదో కూడా తెలియదు. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్.
ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదండి, అంటే చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమైతే హోటల్ మయూరా సంగమ అని, యా ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ హోటల్ విచ్ ఇస్ అవైలబుల్. ఇది కూడా కర్ణాటక టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదండి. సో ఇదండి రూమ్స్ లాగా కూడా ఏవో ఉన్నాయి. రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. రూమ్స్ ఆర్ అవైలబుల్ అంట ఇక్కడే. ఐ థింక్ దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా. ప్రాబ్లీ విల్ హ్యావ్ టు పార్క్ హియర్ అండ్ వాక్. మనకి అక్కడే ఉందండి సంగమ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఒకసారి కార్ దిగి పార్క్ చేసి అసలు అక్కడికి వెళ్ళి ఎలా ఉంది చూద్దాం పదండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ అంతా చూడొచ్చు. పక్కన కనిపించేదంతా కూడా మనకి రివర్. మనం రివర్ దగ్గర వరకు వెళ్ళి అసలు అక్కడ ఏముంది అనేది కంప్లీట్ గా చూద్దాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. చూసారా, హ్యూజ్ పార్కింగ్ స్పేస్ అండి. చాలా కార్స్ పార్క్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. మనం పార్కింగ్ ఇక్కడే చేసామండి. చేసిన తర్వాత ఎవరైనా సంగమ చూడాలంటే ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. లేదు అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బస్ ఎక్కేసి డైరెక్ట్గా ఏమంటారు మేకదాతుకి వెళ్ళిపోవచ్చు. మేకదాతుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఎవ్రీథింగ్ చూపిస్తాను. బట్ ఇది చిన్న గ్లిమ్స్ అండి, సంగమ ఎలా ఉంటుందనే చూడండి. ఇక్కడ కావేరి నది ఒకటి, అర్కావతి రవి ఒకటి, రెండు కలుస్తాయి అన్నమాట. అందుకే దీన్ని సంగమ అంటారు. సో పదండి బస్ ఎక్కేసి, ఇదే బస్సు, ఈ బస్ ఎక్కేసి అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంది ఏంటి అనేది మేకదాతు చూద్దాం పదండి. సంగం పాయింట్ నుండి మేకదాతుకి రఫ్ గా 4 నుండి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బస్ టికెట్ అయితే 100 రూపీస్ పర్ పర్సన్, అది కూడా అప్ అండ్ డౌన్ చార్జెస్. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాష్ పెట్టుకుని రావడం బెటర్, ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పిన సిగ్నల్ మాత్రం అస్సలు ఉండదు. సో క్యాష్ ఉంటే సేఫ్ సైడ్ గా ఉంటారు. సంగం నుండి స్టార్ట్ అయిన ఈ జర్నీ ముందుగా ఆర్కావతి రివర్ పైన ఉన్న బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుంది. బ్రిడ్జ్ పైన నుండి చూస్తే రివర్ వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అక్కడ నుండి రూట్ నెమ్మదిగా లోకల్ విలేజెస్ మధ్యలోకి వెళ్తుంది. విలేజ్ రోడ్స్, చిన్న చిన్న హౌసెస్, లోకల్ లైఫ్ ని చూస్తూ వెళ్తుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది. కొంచెం సేపటికి ఈ జర్నీ రివర్ సైడ్ రూట్ గా మారిపోతుంది. ఒక వైపు గ్రీనరీ, ఇంకో వైపు రివర్ వ్యూస్, మధ్యలో రఫ్ రోడ్. ఈ కాంబినేషన్ అంతా కలిసి బస్ రైడ్ ని ఇంకా ఎక్సైటింగ్ గా మార్చేస్తుంది. మేకేదాతు రీచ్ అవ్వాలంటే ఓన్ వెహికల్స్ లో వెళ్ళడం చాలా కష్టం అండి. అక్కడికి జనరల్ గా అన్ని వెహికల్స్ ని ఎలో చెయ్యరు. కొంతమంది లోకల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే ఈ రూట్ లో డ్రైవ్ చేయగలరు. మ్యాప్ లో చూస్తే చిన్న డిస్టెన్స్ లా అనిపిస్తుంది. మామూలుగా అయితే ఈ డిస్టెన్స్ ని 10 నిమిషాల్లో కవర్ చేయొచ్చు. కానీ ఇక్కడ స్టోరీ కొంచెం డిఫరెంట్. ఈ రూట్ మొత్తం రఫ్ టెరైన్ లా ఉంటుంది. పంపీ రోడ్స్, రిస్కీ టర్న్స్, నారో ప్యాసేజెస్ ఉంటాయి. ఒక వెహికల్ వెళ్తే ఆపోజిట్ సైడ్ నుంచి వెహికల్ వెళ్ళడం కష్టమే. ఇవన్నీ కలిసి ఈ డ్రైవ్ ని ఇంకా ఛాలెంజింగ్ గా మార్చేస్తాయి. ఈ రూట్ ఇలా ఉండడం వలన బస్ జర్నీ ఆల్మోస్ట్ 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. బస్సు మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నార్మల్ రైడ్ లా కాకుండా ఒక అడ్వెంచరస్ రైడ్ లో ఉన్నట్టు ఫీల్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఈ బస్ జర్నీ మాత్రం కంప్లీట్ వర్త్ ఇట్ అండి. మేకేదాతు వచ్చినప్పుడు పొరపాటున కూడా ఈ బస్ రైడ్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే డెస్టినేషన్ ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుందో అక్కడికి చేరుకునే ఈ జర్నీ కూడా అంతా మెమరబుల్ గా అనిపిస్తుంది. మధ్యలో కొన్ని మూమెంట్స్ లో అయితే ఈ ప్రపంచం నుండి కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోయామా అనే ఫీల్ డెఫినెట్ గా వస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, ఫ్రెష్ ఎయిర్ అండ్ కంప్లీట్ పీస్, ఇవన్నీ ఒకటేసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలా ఆర్కావతి రివర్ ని ఫాలో అవుతూ నెమ్మదిగా కావేరి నది వైపు చేరుకుంటాం. చివరికి అందరూ చూడటానికి వచ్చే ఆ లెజెండరీ గోట్ స్లీప్ స్పాట్ దగ్గరికి రీచ్ అవుతాం. మేకేదాతుకి రీచ్ అయిపోయామండి. మేము వచ్చిన బస్ ఇదే అనమాట. ఇందాక వ్యూ పాయింట్ చూపించాం కదండి, పార్క్ చేసాం కారు, అది మేకేదాతు సంగమ వ్యూ పాయింట్. అక్కడి నుంచి ఈ బస్లో 100 రూపీస్ పే చేసి రావాలి. మొత్తం టెరైన్ చూసారు కదా వీడియోలో, అంతా బ్యూటిఫుల్ టెరైన్. అసలు మామూలు వెహికల్స్ అయితే వచ్చే ఛాన్సే లేదనమాట. సో ఇక్కడికి వచ్చేసాము. దీన్ని మేకేదాతు అంటారు. దీని మొత్తం స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాము. బట్ ఇక్కడ చూడొచ్చు, వర్ల్ పూల్ విల్ టేక్ యువర్ లైఫ్, డు నాట్ స్విమ్, ఫోటోగ్రఫీ ఓవర్ రాక్స్ ఇస్ డేంజర్, దెన్ దే ఆర్ స్లిప్పరీ. సో ఇదండి, బివేర్ ఆఫ్ క్రొకోడైల్స్ అంటున్నారు. కింద మీకు ఫ్లో వినిపిస్తుందో లేదో తెలియదు, మన కిందకి దిగి చూద్దాము. బట్ ఇలా నడవాలండి, కిందకి ఎలా వెళ్ళాలి. ఇక్కడ తినడానికి వాటికి ఏం దొరకవండి. చిన్న చిన్న పైనాపిల్, ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. చిన్నపిల్లలు వస్తే మాత్రం ఏదైనా క్యారీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి మేకేదాతు, ఇది వ్యూ పాయింట్ అనమాట. చూడొచ్చు, ఇదంతా కూడా కావేరీ రివర్ అండి. సంధ్య, కావేరీ రివరే కదా ఇదంతా? కావేరీ అండి. సూపర్ వ్యూ అండి. అంటే లిటరల్లీ అక్కడ మనకి ఒక 150 మీటర్స్ వైడ్ గా ఉంటుందండి కావేరీ రివర్. సడన్ గా ఇక్కడికి వచ్చేసరికి సన్నగా ఒక 10 మీటర్ స్ట్రెచ్ లోనే ఉంటుందంటండి. చూడండి, మీకు
కనిపిస్తుంది చూసారా, అదంతా ఫ్లో అవుతున్నదంతా కూడా కావేరీ వాటర్ అన్నమాట. మనకి ప్రాపర్ మాన్సూన్లో అంటే మీరు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వచ్చారంటే కనుక ఇదంతా మంచి ఫ్లో, చాలా ఫుల్ హెవీ ఫ్లో తోటి ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇది ఇంకా సీజన్ జూన్ బిగినింగ్ కాబట్టి మీకు ఇంకా ఇలా కొంచెం సటిల్గా ఉందన్నమాట వాటర్ ఫాల్. అక్కడ మీకు కింద కనిపిస్తున్నారు కదా, చూస్తున్నారు కదా పీపుల్ అందరూ, అది కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట. కిందకి దిగి వెళ్ళాలి, దానికి స్టెప్స్ దిగి. సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. బ్యూటిఫుల్ స్టోరీ ఉందండి దీని వెనక కూడా, అండ్ చాలా రస్టిక్ అండ్ సెరీన్ ప్లేస్. సో మన బస్సు ఇక్కడ దింపుతారండి. దింపితే ఇక్కడ నుంచి మనం కిందకి నడవాలన్నమాట మేకదాతు దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇవన్నీ కూడా కొంచెం డీప్గానే ఉంది. పెద్దవాళ్ళు వస్తే మాత్రం చాలా కష్టం, కానీ ఇది దిగుతేనే అండి మనకి రియల్ స్టోరీ అనేది ఏంటి అనేది తెలుస్తుంది. ఫ్లో అయితే కొంచెం తక్కువగా ఉంది. యూనో వింటర్స్ వస్తే మాత్రం చాలా బీభత్సంగా ఫ్లో ఉంటుందని విన్నాము. అసలు ఈ రాళ్ళు కొండలు ఎలా ఉన్నాయి చూడండి. అక్కడ మీకు మనుషులు కనిపిస్తున్నారా, అక్కడ చూసారా? సో అక్కడి వరకు వెళ్ళొచ్చు అనమాట. మేము ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర, సంగమ వ్యూ పాయింట్ దగ్గర యూనో అదంతా చూద్దాం అనే టైంకి బస్ వచ్చేసింది. ఈ బస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి సంగమ వ్యూ పాయింట్ నుంచి ఈ మేకదాతు వరకు వస్తుంది అనమాట. సో మేమేం చేసామంటే ఫస్ట్ మేకదాతుకు వచ్చేసి ఇక్కడంతా చూసేస్తే ఇక్కడ నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు మనం సంగమ వ్యూ పాయింట్ అవన్నీ చూడొచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. బస్ జర్నీ అయితే మాత్రం లిటరలీ చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఎంత టఫ్ టెరైన్ అంటే ఆ టఫ్ టెరైన్లో బస్సు నడుపుతుంటే అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం అనమాట. అద్దరిపై ఎక్స్పీరియన్స్, చాలా చాలా మంచిగా అనిపించింది. ఈ చూసారా ఈ కొండలు, ఈ స్టోన్స్ అన్నీ కూడా ఎంత స్లిప్పరీగా ఉన్నాయో అండ్ చాలా స్మూత్గా ఉన్నాయండి. బ్యూటిఫుల్గా ఉంది అసలు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ న్యాచురల్ వండర్స్ అనమాట కర్ణాటకలో ఇది మేకదాతు. మేకదాతు అంటే గోట్స్ లీప్ అంటారండి. చూసారా ఇంకా దిగాలి, చాలా స్టీప్గా ఉన్నాయి. స్టీప్గా ఉన్నాయండి, ఫుల్గా ఎండగా ఉందన్నమాట. ఈ పాయింట్లో కొంచెం నీడ వచ్చిందని ఇక్కడ కూర్చున్నాము. అన్విత ఎలా ఉంది నాన్న, బాగుందా? చూడండి వాటర్ కిందంతా మీకు ఇసుక కనిపిస్తుందో, అలాగే ఇదంతా కూడా కావేరీ నది చిన్న పాండ్ లాగా ఏర్పడింది ఇక్కడ. అటువైపు అంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. ఇదంతా నడిచి వెళ్ళొచ్చండి, నడిచి అలా అక్కడ వరకు వెళ్ళొచ్చు. చూసారు అందరు నుంచున్నారు అక్కడ. ఈ మట్టిలో దిగి అలా ఎక్కి అదంతా చూసి రావచ్చు. సో దిస్ ఇస్ అ వ్యూ పాయింట్ అండి. వెనకాలంతా కూడా కొండలు, అమేజింగ్ వ్యూ అనమాట. చాలా మంచి ల్యాండ్స్కేప్. ఇందాక చెప్పినట్టు వర్షం పడడం ఒకటిను అండ్ ఫ్లో ఉంటే ఇదంతా కూడా నిండిపోతుందండి. ప్రస్తుతం అయితే ఫ్లో తక్కువగా ఉంది, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిరీన్ ప్లేస్. మార్నింగ్ టైంలో వస్తే మాత్రం అద్దరిపోతుందండి. ఎండ లేని టైంలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం పై నుంచి దిగామండి మొత్తం కిందకి వచ్చిన తర్వాత మెట్లు లేవు, వీళ్ళే ఐరన్ తోటి ఇలా మెటల్లా క్రియేట్ చేశారనమాట. ఈ కిందకి దిగిన తర్వాత ఇదంతా మట్టి. అసలు ఈ కొండలు ఎలా ఉన్నాయి చూడండి, స్టోన్స్ ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా స్మూత్గా ఉన్నాయి. అసలు ఈ కలర్ చూడు, అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా కలర్. వైట్గా ఉందండి. మీకు వీడియోలో ఎంత తెలుస్తుందో నాకు తెలియదు, కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. మధ్యలో వాటర్ అంతా నాచు పట్టేసినట్టు గ్రీన్గా ఉన్నాయి. సో ఈ మట్టిలోంచి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఐరన్ స్టెప్స్ వేసారనమాట. ఇదంతా ఎక్కితే మనం మేకదాతు కావేరీ ఫ్లోని మొత్తం కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ ప్లేస్ కి ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ ఉందండి. మేకేదాతు అనేది కన్నడ వర్డ్, అంటే దానికి అర్థం ఒక మేక జంప్ చేసిన ప్లేస్. ఇప్పుడు ఈ స్టోరీ వింటే కామన్ గా జరిగే విషయమే కదా, ఇందులో ఏంటి స్పెషల్ అని మీకు అనిపించవచ్చు, కానీ దాని వెనక ఉంది ఒక ఇంట్రెస్టింగ్ లెజెండ్. లోకల్స్ ప్రకారం ఒక మేక అడవిలో తిరుగుతుండగా దాని వెనక ఆకలితో ఉన్న ఒక పులి పడిందంట. ప్రాణభయంతో ఆ మేక పరిగెడుతూ ఈ కావేరీ నది దగ్గరికి వచ్చిందట. ఒకవైపు తన మీదకి దూసుకొస్తున్న పులి, ఇంకోవైపు హోరుగా ప్రవహిస్తున్న కావేరీ నది. చూస్తే ఎస్కేప్
ఎస్కేప్ అయ్యే అవకాశం లేనట్టు అనిపించిందంట. కానీ ఆ మేక మాత్రం వెనక్కి అస్సలు తగ్గలేదు. చివరికి ప్రయత్నంగా సుమారు 10 మీటర్లు వెట్టు ఉన్న ఈ రివర్ ని ఒక్క జంప్ తో క్రాస్ చేసి తన ప్రాణాలను కాపాడుకుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ గ్యాప్ ని చూస్తే ప్రాక్టికల్ గా అలాంటి జంప్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అందుకే స్థానికులు ఆ మేకని సాధారణ జంతువుగా కాకుండా లార్డ్ శివ అవతారంగా భావిస్తారు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పటికీ ఇక్కడ రాక్స్ మీద మేక అడుగులు గుర్తులుగా కనిపించే మార్క్స్ ని చాలా మంది చూపిస్తారు. అవి నిజంగా లెజెండరీ మేక వదిలేసిన అడుగుజాడలా లేక ప్రకృతి సృష్టించిన సాధారణ రాక్ ఫార్మేషన్స్ ఆ మిస్టరీకి మాత్రం ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ జైంట్ రాక్స్ మధ్యలో ఫుల్ ఫోర్స్ తో ప్రవహిస్తున్న కావేరిని దగ్గరగా చూస్తే ఈ ప్లేస్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో, ఈ లెజెండ్ ఎందుకు ఇన్ని జనరేషన్స్ నుండి చెప్పుకుంటున్నారో మీకు ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది. ఇక్కడ ఫ్లో చూసారు, అసలు కావేరి నది ఫ్లో ఎంత అద్భుతంగా ఉందంటే ఆ సౌండే ఎంత పీస్ఫుల్ వైబ్ ఇస్తుందండి. అసలు బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. తెరలన్నీ వస్తున్నాయి చూసారా, అక్కడ చూడండి. చూసారు అక్కడ అంతా ఎలా ఫామ్ అయిపోయింది, అద్భుతం అండి. అసలు ఇదంతా మిల్క్ పోసినట్టే అనిపిస్తుంది అనమాట, అంత అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి వస్తున్నాయి ఫ్లో చూసారా అంతా, అండ్ ఇలా వచ్చి ఈ ఫ్లో అక్కడ వరకు వెళ్తుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండి. కర్ణాటకలో అమేజింగ్ నేచురల్ వండర్. అసలు రాక్స్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది అనమాట. ఒక్కొక్క రాక్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కంపల్సరీగా రావాల్సిన ప్లేస్. ఒక్కసారి ఇటువైపు చూడండి, ఎంత అద్భుతంగా ఉందండి. అసలు ఎలా ఫామ్ అయిందో తెలియదు. మీరు ఇందాక మధ్యలో ఇలా కట్ చూసారు కదా, దాని మధ్యలో మనకు వాటర్ ఫ్లో అవుతున్నాయి కావేరి నది. అది ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వాటర్ అలా ఫ్లో అయ్యి యూనో ఈ రాక్స్ అన్ని కూడా అంత ఎడ్జ్ ఇంకా పెరిగిపోయిందిట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంత స్మూత్ గా అవ్వడానికి కూడా అవే కారణం అంటున్నారు. బట్ చాలా బాగుందండి. కొంచెం కష్టపడాలి. ప్రాబ్లీ ఒక 150 ఐ థింక్ 150-200 మెట్లు ఉంటాయి. బట్ కిందకి దిగిన తర్వాత మాత్రం మీరు స్వర్గాన్ని లిటరల్ గా మీ కళ్ళతో చూస్తారు. కింద ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా పెట్టారండి. ఇన్స్పెక్టర్ కాదు, పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టారు. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత చాలా మంది యూనో పిచ్చి వేషాలు వేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ పోలీసుని కూడా పెట్టారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎటువంటి యూనో ప్లాస్టిక్ కానీ పేపర్లు కానీ ఇవన్నీ పడేయకుండా ఇంకా ఇది నీట్ గా మెయింటైన్ చేస్తారంటే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ది పీపుల్ హూ ఇస్ మెయింటైనింగ్ దిస్ ప్లేస్. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఒకసారి చూడండి, మొత్తం ఫారెస్ట్ అండి. అది కంప్లీట్ గా మీకు కనిపించేది ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ మధ్యలో మనకి కావేరి నది ఫ్లో అనమాట. అండ్ అక్కడ ఇంకో నది ఏంటి సంధ్య? ఆర్కావతి నది. మనం ప్రస్తుతం ఇందాక అక్కడ పార్క్ చేసాం కదండి, ఆ పార్క్ చేసిన ప్లేస్ లో నేను అదంతా కంప్లీట్ గా సంగం చూద్దాం అనే టైంకి బస్సు వచ్చేసింది. సో బస్సు ఎక్కేసి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చి ఇది చూసి దెన్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ బస్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. అక్కడ కావేరి నది ఒకటి, ఆర్కా నది ఒకటి, రెండు కలిసిన ప్లేస్ అండి. దాన్నే సంగం అంటారు అనమాట. అన్విత వెయిట్ నానా, మా పాప ఎక్కేస్తుంది పరిగెత్తుకున్నది. సో ఆ రెండు నదులు కలిసిన సంగమం అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూద్దాము. చూసి అక్కడ ఈ వీడియోని మనం ఎండ్ చేద్దాము. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 hours డిస్టెన్స్ లో ఇంత బ్యూటిఫుల్ అమేజింగ్ వండర్ ని మీరు చూడాలి అంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. నేనైతే డెఫినెట్ గా ఐ విల్ సజెస్ట్ యూ టు కమ్ బిట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండి. మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. కానీ మీరేం చేస్తారంటే మార్నింగ్ 6 o'clock బయలుదేరిపోండి. బై ద టైమ్ యూ రీచ్ హియర్ ఇట్ విల్ బి అరౌండ్ 8:30-9 కల్లా ఇక్కడ రీచ్ అయిపోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే మధ్యలోనే మనకి చాలా పెద్ద వండర్స్ ఉన్నాయండి, అవన్నీ చూసుకుని రావచ్చు. సో ఆల్మోస్ట్ పైకి ఎక్కేసామండి. మాక్సిమం ఇంకొక 20-25 స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కి. అక్కడ ఏదైనా ఒక చిన్న సోడా షాప్ లాంటిది ఉంది, అక్కడ మంచి ఒక సోడా తాగేసి ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి మనం ఆర్కా నది కావేరి నది కలిసిన సంగమంకి వెళ్దాము. అక్కడికి వెళ్ళి అది ఎలా ఉందో చూసి ఈ వీడియోని అక్కడ ఎండ్ చేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడే ఇక్కడికి దిగామండి బస్సు దిగిన తర్వాత సంగమ ఎలా ఉందనేది మొత్తం చూద్దాం పదండి. ఇక్కడ 2 రివర్స్ కలుస్తాయండి. ఒకటి ఏంటంటే ఆర్కావతి రివర్, ఒకటి కావేరి నది ఒకటి. చూడొచ్చు కంప్లీట్గా ఫ్లోయింగ్ వాటర్ అనమాట. ఎంత ఫ్లో ఉంది చూసారో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ క్రొకడైల్స్ ఉంటాయి అని కూడా చెప్పారు. సో వీ డోంట్ నో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లో ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ తెప్పలు అవన్నీ ఉంటాయండి. యాక్చువల్లీ ఫ్లో ఎక్కువ ఉంటే మాత్రం తెప్పలు అవన్నీ కూడా ఆపేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్.
మంచి ఫ్లో అవుతుంది, చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. అక్కడ అంతా కూడా చూడవచ్చు ఫ్లోయింగ్ రివర్. అలాగే ఆ వెనకాలన్నీ కూడా గ్రీన్గా యూనో కొండలు, మొత్తం ఆ వెనకాలంతా ఫారెస్ట్ అండి. చాలా మంది ఫ్యామిలీస్ అవన్నీ వచ్చారండి. మేము మేకదాతు చూసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ 12:45 అయిపోయింది అనమాట. చాలా చాలా బిజీగా ఉంది. ఇది వీకెండ్, సండే రోజు. బట్ వీకెండ్ కాకపోతే మాత్రం ఎక్కువ మంది ఉండరు వీక్ డేస్లో. వీకెండ్ కాబట్టి ఇంతమంది ఉన్నారు. అక్కడ మీకు తెప్ప కనిపిస్తుంది అనుకుంటా కదా, అక్కడ తెప్పలతోటి మనకి యాక్చువల్లీ మేకదాతు వరకు తీసుకెళ్తారట. బట్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల తెప్పలో అన్నీ ప్రస్తుతం ఆపేశారు, లోపల ఏమీ తిరగట్లేదు అనమాట. సో ఇదండి. అటువైపు నుంచేమో మనకి ఆర్కావతి రివర్ వస్తుంది, ఇక్కడ నుంచి కావేరి నది ఇదంతా. సో రెండు కలిసే ప్లేస్ కాబట్టి ఇక్కడ సంగమ అంటారు అనమాట దీన్ని. బ్యూటిఫుల్గా ఉందండి, చాలా చాలా బాగుంది. ఒక్కసారి ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి, వాటర్లో డైపర్ పడేశారండి. మనుషులు అసలు కాంట్ చేంజ్ అండి, వీళ్ళ మెంటాలిటీస్ ఇవన్నీ మనం మార్చలేము. బట్ ఎనీవేస్, ఈ లుక్ అండ్ ఫీల్, ఇదంతా పీస్ఫుల్గా ఉందో ఇదంతా ఎంజాయ్ చేయడమే. ఇక్కడికి వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ చాలామంది అక్కడ ఫ్యామిలీస్ చూడొచ్చు మీరు, కూర్చుని లంచ్ అవన్నీ కూడా వండుకొని వచ్చి లంచ్ చేస్తున్నారు అనమాట. చాలా చాలా అమేజింగ్గా ఉంది ప్లేస్. జస్ట్ బెంగళూరు నుంచి మనకి 1.5 2 hours అండి మ్యాక్సిమం. ఎక్కడ ఆకుండా వస్తే 1.5 hourలో వచ్చేయచ్చు, లేదు అంటే 2 hours పడుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, మస్ట్ విజిట్ డెస్టినేషన్ అండి. ఆ వెనకాలన్నీ కూడా మీకు కొండలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. చాలా క్లియర్గా ఉంది వాటర్. కింద చూడండి స్టోన్స్ అవన్నీ ఎంత క్లియర్ కనిపిస్తున్నాయో. ఫ్లో అవుతున్నాయి కదండి వాటర్, అందుకే కొంచెం క్లియర్గా అన్నీ కనిపిస్తున్నాయి, అంత బాగా ఉంది. ఈ సంగం పాయింట్ దగ్గర మాన్సూన్ సీజన్ లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ ట్రెడిషనల్ రౌండ్ కొరాకిల్ బోట్స్ ఉంటాయి. వాటిలో రైడ్స్ చేయడం చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. కానీ మేము వచ్చిన సమయానికి వాటర్ లెవెల్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల కొరాకిల్ రైడ్స్ అవైలబుల్ గా లేవు. అందుకే ఇక్కడ వచ్చిన చాలా మంది విజిటర్స్ రివర్ లో దిగి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఈ సంగం డెఫినెట్ గా ఒక పర్ఫెక్ట్ స్పాట్. సో చూసారు కదండి, మేకదాతు అండ్ సంగమ వ్యూ పాయింట్. చాలా చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ప్రస్తుతం టైం వచ్చేసి 1 అయిపోయింది అనమాట ఆఫ్టర్నూన్. మేము మార్నింగ్ వచ్చేటప్పటికి 10 అయింది. అండ్ ఇప్పుడు 1, అరౌండ్ 3 hours ఎలా గడిచిపోయో తెలియదు. సంగమ వచ్చిన తర్వాత ఇక్కడ పార్క్ చేసుకుని మనం ఒక ప్రాబ్లీ ఒక 20 minutes ఉంటుందండి డ్రైవ్. బస్సెస్ ఎక్కాలన్నమాట. అండ్ ఆ బస్సెస్ ఒకటే మనకి ఆప్షన్ అనమాట. బస్సెస్ లో వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చండి. బట్ 1 అయింది అండ్ విపరీతమైన రష్ ఉందండి ప్రస్తుతం. చాలా 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 రష్గా ఉందన్నమాట. మొత్తం కార్లన్నీ బీభత్సంగా వచ్చేసాయి. మీకు కనిపించేవన్నీ కూడా కార్ పార్కింగ్ అండి. కార్ మొత్తం పార్క్ చేస్తారు. ఇంకా వెనకాల చాలా చాలా కార్స్ ఉన్నాయి. విపరీతంగా వచ్చారండి ఫ్యామిలీస్ తోటి. చాలా చాలా ఫేమస్ అయింది ఈ ప్లేస్, వీకెండ్ డెస్టినేషన్ లాగా. సో విపరీతంగా జనాలు వచ్చారు. అండ్ కోతులు మాత్రం బీభత్సంగా ఉంటాయి ఈ ప్లేస్లో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు కనిపిస్తున్నాయో, సో చాలా చాలా ఉన్నాయి. ఇక ఇటువైపు కూడా ఉంది చూడండి. చెట్ల మీద ఏమన్నా వస్తువులు ఏమన్నా పట్టుకుని వెళ్తే, తినే వస్తువులు పట్టుకుని తీసుకెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ చిన్న హోటల్ మయూరా అని ఒక చిన్న రెస్టారెంట్ ఉందండి. KSTDC అంటే కర్ణాటక టూరిజం బోర్డు వాళ్ళది రెస్టారెంట్ ఉందన్నమాట. ఆ రెస్టారెంట్ లోనే వెళ్ళి ఏదో ఒకటి లంచ్ చేసేసి ఇక్కడ నుంచి ప్రాబ్లీ వాటర్ ఫాల్ ఉందని చెప్పాను కదా, ఆ వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఐ డోంట్ నో, లేదు అంటే వి విల్ గో బ్యాక్ టు బెంగళూరు అండి. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. సో మళ్ళీ కొత్త వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care. See you in the next amazing video. Bye.